చాలామంది హాస్పిటల్కి వచ్చేది నొప్పుల కోసం. సో ఇప్పుడు మెడ నొప్పులు అనేది చాలా కామన్. ఎందుకు అంటే ఫోన్ చూడడం వల్ల కానీ, ఇప్పుడు పిల్లల్లో తీసుకుంటే ఎక్కువసేపు చదువుకోవడం వల్ల, డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళలో అంటే మెడ పొజిషన్ బాగాలేకపోయినా ఓవర్ యూజ్ చేసిన మజిల్స్ని, దానివల్ల మెడల నొప్పులు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్నోసార్లు ఈ నొప్పులకి ఎక్సర్సైజెసే చాలా వరకు పనిచేస్తుంటాయి అన్నమాట. హాస్పిటల్కి ఎందుకు వస్తారు అంటే మెడిసిన్స్ ఏమైనా వాడాలి దానికి అని మెడిసిన్స్ అనేవి దీంట్లో ఇచ్చేది పెయిన్ కిల్లర్స్ లాంటివి. సో మనం పెయిన్ కిల్లర్స్ ఎంతకాలం పనిచేస్తాయి, వేసిన రోజే పనిచేస్తాయి. కాబట్టి మనకి టాబ్లెట్స్ అనేది సొల్యూషన్ కాదు. ఎంతోమంది వచ్చి ప్రిస్క్రిప్షన్ రాయించుకొని మీ టాబ్లెట్స్ ఆపంగానే మళ్ళీ నొప్పి వచ్చిందండి అని వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయరు కాబట్టి. సో ఆ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి అనేది చెప్పడానికి ఈరోజు నాతో పాటు నిరోష ఉంది. తను ఫిజియోథెరపిస్ట్. వాలంటీర్ చేసి నాకు హెల్ప్ చేయడానికి ఆంజనేయులు గారు ఉన్నారు. ఆయన ఓటీ టెక్నీషియన్ అనమాట. సో వాళ్ళిద్దరి ద్వారా ఎట్లా ఈ ఎక్సర్సైజెస్ సరిగ్గా చేయాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. హాయ్, నా పేరు నిరోష. ఐఎమ్ అ ఫిజియోథెరపిస్ట్. అందరూ కామన్గా నెక్ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మ్యామ్ చెప్పినట్టుగా మేము నెక్ పెయిన్కి కొన్ని ఎక్సర్సైజెస్ చూపిద్దాం అనుకుంటున్నాం. జనరల్గా అందరు కంప్లైంట్ చేసేది ఏంటంటే ఈ ఏరియాలో పెయిన్ కంప్లైంట్ చేస్తారు, నెక్స్ట్ ఈ ఏరియాలో చెవి వెనుకున్న చోట పెయిన్ కంప్లైంట్ చేస్తారనమాట. సో అది ఎందుకు వస్తుంది అంటే మజిల్ షార్ట్ అయిపోవడం వల్ల పెయిన్ అనేది వస్తుంది అనమాట. మీకు లైక్ స్టిఫ్నెస్ కానీ టైట్నెస్ కానీ, దానివల్ల ఏంటంటే తల వంచినప్పుడు, వెనక్కి అన్నప్పుడు, పక్కకు అన్నప్పుడు, తిప్పినప్పుడు పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో అదంతా ఫ్రీ అవ్వాలంటే ఫస్ట్ షార్ట్ అయిన మజిల్ని మనం మజిల్ లెంతనింగ్ చేయాలి. మజిల్ లెంతన్ చేయాలంటే ఫస్ట్ మజిల్కి స్ట్రెచ్చింగ్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో మజిల్ స్ట్రెచెస్ ఎలా చేయాలన్నది ఇండివిజువల్ మజిల్కి నేను ఈ పేషెంట్ మీద చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ మజిల్ స్ట్రెచ్చింగ్కి స్ట్రైట్గా కూర్చోండి. షోల్డర్స్ రెండు ఇక్కడ స్ట్రైట్గా ఉంచేసి ఈ హెడ్ని మీరు రైట్ సైడ్ బెండ్ చేసుకోవాలన్నమాట. రైట్ సైడ్ బెండ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పైకి లెగవకూడదు. ఆ హ్యాండ్ తీసుకొని ఈ హెడ్ మీద ప్లేస్ చేయాలి. ఓకేనా? దాన్ని ఇప్పుడు మీరు అటు సైడ్ బెండ్ చేసుకోవాలి స్ట్రాంగ్గా. ఓకే, ఈ షోల్డర్ మాత్రం పైకి లెగకూడదు. సో ఇక్కడ పెయిన్ వస్తుంది మీకు. ఓకే, ఇక్కడ పెయిన్ వచ్చినప్పుడు ఏంటంటే 20 సెకండ్స్ హోల్డ్ చేసుకోవాలి మీరు ఆ పొజిషన్లో. 20 సెకండ్స్ హోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఓకే, మళ్ళీ అలాగా మళ్ళీ సేమ్ చేస్తారు, మళ్ళీ రిపీట్ చేస్తారు. అలా ఈచ్ స్ట్రెచ్చింగ్ 10 టైమ్స్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెచ్ మినిమం 20 సెకండ్స్ ఉండాలన్నమాట. సో అట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ చేస్తారు. స్ట్రెచ్ 20 సెకండ్స్, మొత్తం ఒక్కొక్క సైడ్ 10 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి ఈ ఏరియాలో కంప్లైంట్ చేస్తారు పెయిన్ మనకి నెక్ ఏరియాలో. సో అప్పుడు ఏం చేయాలంటే ఇలానే స్ట్రైట్గా కూర్చొని చిన్నని 45 డిగ్రీస్ తిప్పాలి చెస్ట్ వైపు ఇలా. ఓకేనా? ఇప్పుడు ఈ హెడ్ని ముందుకు బెండ్ చేయండి. ఈ హ్యాండ్ రేస్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. దాన్ని ముందుకు బెండ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ లెగకూడదు. ఓకే, ఇది కూడా సేమ్. ఇక్కడ పెయిన్ వస్తుంది, 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సేమ్ లైక్ 10 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ 45 డిగ్రీస్ తిప్పుతారు, మళ్ళీ బెండ్ చేస్తారు. ఓకేనా? ఇవి ఇక్కడ కంప్లైంట్ చేసేవి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మధ్య వీపు దగ్గర కంప్లైంట్ చేస్తారనమాట పెయిన్. సో దానికోసం ఏం చేయాలంటే షోల్డర్స్ ఫ్రీగా ఉంచేసుకొని జస్ట్ షోల్డర్స్ ఇలా ముందుకి వెనక్కి కంప్లీట్గా స్క్వీజ్ చేయాలి. వెనక్కున్న 2 బోన్స్ ఉంటాయి కదా, ఆ 2 వీపు అతుక్కునే విధంగా స్క్వీజ్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ స్ట్రెచ్, చెస్ట్ ఓపెన్ స్ట్రెచ్. సేమ్ ఇలానే, బట్ ఇలా ఉన్నది ఇలా డీప్గా. ఇక్కడ తెలుస్తుందా? ఇవన్నీ కామన్ స్ట్రెచెస్. ఫస్ట్ స్ట్రెచ్చింగ్స్ చేసుకున్న తర్వాతే జనరల్ ఎక్సర్సైజెస్ లైక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం నెక్ పెయిన్ అంటున్నాం కాబట్టి నెక్తో స్టార్ట్ చేద్దాం. నెక్కి వచ్చేసరికి నార్మల్ నెక్ మూమెంట్స్ లైక్ ఫ్లెక్షన్, ఇలా పైకి కిందికి అనాలి స్లోగా 20 టైమ్స్. పైకి, మెడ పైకి అండ్ మెడ కిందికి. ఓకే, స్లోగా. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్, ఇలా సైడ్కి బెండ్ చేయడం.
నెక్స్ట్ హెడ్ రొటేషన్స్, అటు ఇటు. ఇప్పుడు నెక్ రొటేషన్స్, స్లోగా ఇలా వెనక్కని, ఇలా సైడ్కి, ఇలా ముందుకి, నెక్స్ట్ ఇలా ఈ షోల్డర్ మీదకి వచ్చి ఇలా తిప్పాలి. అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. అలాగా ముందు నుంచి వెనక్కి చేసినట్టు రివర్స్ మళ్ళీ వెనక నుంచి ముందుకి చేయాలి. ఓకే, నెక్ వచ్చేసరికి ఇప్పుడు స్ట్రెచెస్ ఇచ్చుకున్నాం కాబట్టి నెక్కి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆల్రెడీ మేడం మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు మ్యామ్, ఇలా పెట్టి ఇలా అదిం పెట్టడం, అవి నెక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసిన తర్వాత చేతులు ఇలా లాక్ చేసుకొని ఫోర్ హెడ్ మీద పెట్టుకోవాలన్నమాట. మెడ ముందుకి రాకూడదు, ఓకేనా, అదే పొజిషన్లో ఉంచాలి. ఈ చేతులతో మనం తల స్ట్రైట్గా పెట్టండి ఇలా పైకి. ఈ చేతుల్ని వెనక్కి తోయాలి, తలని జస్ట్ ముందు కదమని అంతే. అలానే నెక్ మొత్తం ముందుకు తీసుకురావద్దు, ఓకేనా. పుష్, జెంటిల్ పుష్ ఇచ్చి ఒక 10 to 15 seconds హోల్డ్ చేయాలి. ముందు అయిపోయిన తర్వాత ముందు 10 times చేస్తారు, అంటే ఒక్కసారి పుష్ చేస్తారు 10 times, అదే నెంబర్స్ కౌంట్ చేసుకుంటారు, అదిం పెట్టి మళ్ళీ రిలాక్స్, మళ్ళీ పుష్ చేస్తారు, మళ్ళీ అదుముతారు, మళ్ళీ రిలాక్స్, అలా 10 times అనమాట. ముందు అయిపోయిన తర్వాత వెనక హ్యాండ్ ప్లేస్మెంట్ కొంచెం పైకి ఉండాలి, మెడ ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఓకే, వెనక్కి పుష్ చేయండి ఇప్పుడు, ఓకేనా. ఇలా మీరు అదిమినప్పుడు ఇక్కడ మజిల్స్ అన్ని ప్రెషర్ క్రియేట్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సేమ్ ముందు ఎలా చేసారో బ్యాక్ సైడ్ కూడా అలానే 10 times అదిం పెట్టాలి, 10 times చేయాలి. నెక్స్ట్ ఇలా ఇయర్ పైన, చెవి పైన, ఓకే, అటు సైడ్ పుష్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్, మెడ తిప్పకూడదు, మెడ తిప్పకుండా స్ట్రైట్గా ఉంచి చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా ఈ చెంప పైన హ్యాండ్ ప్లేస్మెంట్ ఇలా ఉండాలి. ఓకే, మళ్ళీ సేమ్ సైడ్. ఇవన్నీ నెక్ ఎక్సర్సైజెస్ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ దగ్గరికి వస్తాం కదా, ఇందాక ఎక్కడైతే స్ట్రెచెస్ చేసుకున్నామో దాని మీద ఎఫెక్ట్ చూపించడానికి జస్ట్ నార్మల్గా షోల్డర్ రోల్స్, ముందుకి ఒక 10 times, వెనక్కి ఒక 10 times అనమాట. ఓకే, నెక్స్ట్ ఇవే భుజాల్ని ఇలా పైకెత్తి కిందకి దించడం, కిందకి దించడం, ఓకేనా. నెక్స్ట్ ప్రోన్ పొజిషన్లో ఇందాక ఏ మజిల్కి అయితే స్ట్రెచెస్ చెప్పామో అదే మజిల్ స్ట్రెంథనింగ్కి కొన్ని ప్రోన్ పొజిషన్లో ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు చేసే ఎక్సర్సైజెస్ ఏంటంటే ఈ ఏరియా అండ్ ఈ ఏరియా కోసం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లాగా అనమాట. ఫస్ట్ ఐ షేప్లో పెట్టుకోవాలి మీరు, ఇలా ఇలా. సో కొంచెం ముందుకు జరుగుతారా, ఓకే. ఈ హ్యాండ్స్ని ఇలా పైకి లేపాలి మీరు, ఓకే. ఇది చేస్తున్నప్పుడు ఈ మూమెంట్ వస్తుంది అనమాట ఇక్కడ, ఓకేనా. ఈచ్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ 10 times నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మేము, ఓకే. ఇది ఐ షేప్లో చేస్తారనమాట, ఇలా ఐ షేప్లో, ఓకే. నెక్స్ట్ వచ్చేసి టీ ఎక్సర్సైజ్, అది ఆ హ్యాండ్ కూడా అలా పెట్టుకొని థంబ్ ఈ క్లోజ్ చేసుకోండి, ఓన్లీ థంబ్. నెక్స్ట్ ఇలా టీ పైకి, ఓకే, వీటి కోసం. ఇవి టీ షేప్డ్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ డబ్ల్యూ షేప్లో పెట్టుకుంటారు ఇలా, ఓకే. ఇప్పుడు డబ్ల్యూ షేప్లో చేస్తాం పైకి. నెక్స్ట్ వచ్చేసి వై షేప్, ఇలా క్రాస్గా కొంచెం, ఓకేనా. వై షేప్లో పైకి, ఇవి ప్రోన్ ITYW ఎక్సర్సైజెస్ అంటారు వీటిని. ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చి 10 times చేసుకుంటూ ఉండాలి మనం. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది మొబైల్ చూడడం వల్ల హంప్ వచ్చేసి ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ ఇప్పుడు కామన్గా చూస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇది స్పైన్ చేంజెస్ వచ్చేస్తాయి, కర్వ్ చేంజెస్. సో వాళ్ళు ఏం చేయాలంటే చిన్ టక్స్ ఉంటాయి కదా మ్యామ్,
ఇలా పెట్టి జస్ట్ చిన్నని లోపలికని బయటికి వదలడం, లోపలికి ఇలా పెట్టి అది. ఓకేనా? ఇది ఒక ఎక్సర్సైజ్. సెకండ్ వచ్చేసి చిన్ టక్ తీసుకొని స్లోగా ఎక్స్టెండ్ చేయాలి ఇలాగా. లోపలికి ఇలా తీసుకొని మెడ లోపలికి తీసుకొని స్లోగా మెడని ఎక్స్టెండ్ చేయండి. తీసేయచ్చు. చిన్ టక్ విత్ ఎక్స్టెన్షన్. ఓకే. స్కూల్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ డెస్క్టాప్ హోల్డర్స్లో కామన్గా ఇది ఫార్వర్డ్ హెడ్ పోస్చర్ చూస్తున్నాం. ప్లస్ సర్వైకల్ హంప్ ఏజ్ రిలేటెడ్గా కాకుండా ప్రతి ఏజ్లో వస్తూనే ఉంది, ఈవెన్ చిల్డ్రన్లో అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో. సో బైక్ చేసే వాళ్ళు కూడా రాంగ్ పోస్చర్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మజిల్ కాంట్రాక్షన్స్ ఎక్కువైపోయి పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైతే స్పాజమ్స్ అండ్ స్టిఫ్నెస్ ఉంటుందో వాళ్ళందరూ రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ రేడియేటింగ్ పెయిన్ కానీ కంప్రెసివ్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే మీ అంతటా మీరు ఎక్సర్సైజెస్ చేసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. ఇప్పుడు ఎక్సర్సైజెస్ అనేవి జబ్బున్న వాళ్ళే చేయాల్సిన అవసరం లేదండి, ఎవరైనా చేయొచ్చు, అందరూ చేసుకుంటేనే మంచిది. కాకపోతే ఇప్పుడు చూస్తున్న కంప్లైంట్స్కి ఏంటంటే కూర్చొని పనులు చేసే వాళ్ళలో ఎక్కువగా అవసరం, స్కూల్ పిల్లల్లో కూడా అవసరం. ఇప్పుడు ఫోన్ ఎక్కువ వాడే వాళ్ళలో వీళ్ళందరిలో కూడా ఇవి రోజు మొత్తం కలిపి ఒక 15 నిమిషాలు పడతాయి. రోజుకు ఒకసారైనా చేసుకుంటే చాలా వరకు ఈ నొప్పులు అనేవి రావు. డాక్టర్ని పెద్దగా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ నొప్పి ఎక్కువ అవుతుంది, విపరీతంగా ఉంది, చెయ్యికి జాలులా వస్తుందంటే మాత్రం ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి.